తుంగభద్ర కాలింగ్ ఏకంగా ముగ్గురు సీఎంలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై తీసుకొస్తోంది తుంగభద్ర. ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఒక ఎన్డీఏ సీఎం పాల్గొనబోయే ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కీలకమైన ఈ మీటింగ్ లో జల వివాదాలకు పరిష్కారం దిశగా అడుగులు పడతాయా? నీటి వాటాల లెక్కలు తేల్తాయా? తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకమైన జలవనరుగా ఉన్న తుంగభద్ర డ్యాంకు కొత్తగా అమర్చిన క్రస్ట్ గేట్లు గురువారం నాడు అధికారికంగా తెరుచుకోబోతున్నాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హాజరు కాబోతున్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు పక్కన పెట్టి 3 రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు పునఃప్రారంభంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనుండడంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రితో కలిసి ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభిస్తామన్నారు. రాయలసీమ బిడ్డని, రాయలసీమకు అండగా ఉంటా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు మీకు తోడుగా ఉంటా. తుంగభద్ర గేట్లు దెబ్బతింటే కర్ణాటక సీఎంతో మాట్లాడి గేట్లు పెట్టించి ఈ ప్రాంతానికి న్యాయం చేశాం. రేపే ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర మంత్రి కలిసి దాన్ని ఇనాగరేట్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గురువారం జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న తుంగభద్ర జల వివాదాలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించారు. సహచర ముఖ్యమంత్రులతో చర్చించాల్సిన అంశాలపై అధికారుల దగ్గర క్లారిటీ తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవలే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాజోలీబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంపై చర్చించారు. రాజోలీబండ డైవర్షన్ స్కీమ్ లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఆర్డీఎస్ సాయిగట్టు రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక, ఏపీతో ఉన్న జల వివాదాలపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ఆల్మట్టి ఎత్తు పెంపు సహా పలు అంశాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఏపీ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకు నీటి తరలింపు సహా పలు అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనబోయే ఈ కార్యక్రమం తెలంగాణలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. తుంగభద్ర జలాల విషయంలో సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణ హక్కులు తాకట్టు పెట్టొద్దని లేఖలో సూచించిన హరీష్ రావు కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోవడంతో పాటు ఆర్డీఎస్, తుమిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాల్ని కాపాడాలని డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టొద్దని కోరారు. కర్ణాటక గడుతోన్న అక్రమ ప్రాజెక్టులకు సహకరించడం సరికాదన్న హరీష్ రావు రాష్ట్రానికి రేవంత్ ద్రోహం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. తుంగభద్ర జలాశయం ద్వారా కర్ణాటక అధిక ప్రయోజనం పొందుతోంది. డ్యాం ద్వారా రాష్ట్రానికి సుమారు 11.82 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తుంగభద్ర జలాశయం కాలువల నీరే ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. హెచ్ఎల్సీ కాలువ ద్వారా అనంతపురం జిల్లాలో 2.87 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఎల్ఎల్సీ కెనాల్ ద్వారా కర్నూలు జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రాజోలీ డైవర్షన్ స్కీమ్ ద్వారా తెలంగాణలో 80,000 ఎకరాలకు తుంగభద్ర నీరందుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తుంగభద్ర జలాశయానికి 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదకు 19వ గేటు కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రాజెక్టులోని అన్ని గేట్లను మార్చాలని సిఫార్సు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనుల్ని మొదలుపెట్టిన అధికారులు 51 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన 33 క్రస్ట్ గేట్లు అమర్చారు. కొత్త గేట్ల ఏర్పాటుతో ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చేసింది. రాయలసీమతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, కర్ణాటకలోని బళ్ళారి పరిసర ప్రాంతాలకు సాగునీటి కోసం భరోసా లభించింది.